హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే మనకి స్వీట్ డెజర్ట్స్ కూల్గా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ పైన కంటే కూడా ఇలాంటి కూల్ డెజర్ట్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనం ఇంట్లో ఈ రాయల్ ఫలోదాని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా సబ్జా సీడ్స్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల సబ్జా సీడ్స్ని ఇలా ఒక 15 మినిట్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ సబ్జా సీడ్స్ని నానబెట్టుకొని పక్కన పెట్టి ఉంచుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ పైన ఇలా మందపాటి గిన్నెను ఒకటి పెట్టుకొని అందులో 1 కప్ వరకు మిల్క్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ సన్న సేమియాని యూస్ చేస్తున్నానండి. నార్మల్గా మన దగ్గర అవైలబుల్గా ఉండే సేమియాని కూడా యూస్ చేయొచ్చు ఈ సన్న సేమియా ప్లేస్లో. ఫస్ట్ మనం పాలని ఇలా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి మరిగించాలండి. పాలు కొంచెం అడుగంటకుండా ఉండడానికి ఒకసారి ఇలా కలపండి. ఇలా పొంగు వచ్చింది అంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన పని లేదు. నార్మల్గా డైరెక్ట్ వాటర్లో బాయిల్ చేసి చేస్తూ ఉంటారు, కానీ ఇలా మిల్క్లో బాయిల్ చేసి చేస్తే మనకి ఇంకొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది ఫలోదా. ఇప్పుడు నేను సన్న సేమియాని ఇందులో యాడ్ చేశాను. సన్న సేమియా ఏంటి అంటే చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది అండ్ మనకి తినేటప్పుడు అలా మెల్ట్ అయిపోతుందండి. అసలు మనకి తింటున్నాము అనే ఫీలింగ్ కూడా ఉండదు, అంత సాఫ్ట్గా అయిపోతుంది. అందుకని నేను ఈ సన్న సేమియాని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సన్న సేమియా కూడా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయ్యాక మాత్రమే ఒక 2-3 స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఉంచుకోండి. చల్లారాక ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రోజ్ సిరప్ ప్లేస్లో రూ అఫ్జా అని కూడా దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ మినహాయించి స్ట్రాబెర్రీ సిరప్ హెర్షీస్లో కూడా మనకి దొరుకుతూ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చండి. వీటిలో ఏది ఉంటే అది వేసుకోండి. ఫలోడాలో రోజ్ సిరప్ మెయిన్ అనమాట. సో రోజ్ సిరప్ని వేస్తేనే మనకి ఫలోడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజ్ సిరప్ వేసాక టోటల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొంచెం కూల్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక 2 స్పూన్స్ ఫస్ట్ యాడ్ చేసుకున్నాక కొంచెం క్రష్ చేసిన బాదాం, జీడిపప్పు, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి క్రష్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దానిపైన చల్లగా ఉన్న ఈ సేవియాన్ని వేసుకోవాలి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా లేయర్స్ చప్పున వేసుకుంటే బాగుంటుందండి. మళ్ళీ సబ్జా సీడ్స్ని వేసుకున్నాక బాయిల్ చేసి పెట్టుకున్న సేవియన్ అలానే రోజ్ మిల్క్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి. మనకి ఫ్లేవర్ అంతా కూడా ఇదే కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఒక 1/2 స్కూప్ వరకు ఐస్ క్రీమ్, వెనిలా ఫ్లేవర్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుందండి ఫ్లేవర్ అనేది. ఐస్ క్రీమ్ వేయకపోయినా పర్వాలేదు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ టోటల్గా రోజ్ మిల్క్ సేవియన్ ఉంది కదండి, దాన్ని టోటల్గా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మళ్ళీ వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకోండి. ఒక 1/2 స్కూప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పైన మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయల్ ఫలోదా రెడీ అయిపోతుంది. మళ్ళీ కొంచెం పైన క్రష్ చేసిన బాదాం, జీడిపప్పుని కూడా వేసుకొని ఇలా పైన రోజ్ సిరప్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయల్ ఫలోదా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.